ప్రతిరోజు 1,70,00,000 వ్యూస్ తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్ లో మీ బ్రాండ్స్ ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, ఈరోజు మనం చాలా ముఖ్యమైనటువంటి అంశం మీద మాట్లాడాలి. దిగ్భ్రాంతికర, రాష్ట్రమే దిగ్భ్రాంతిలో ఉన్నటువంటి అంశం. విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా, పార్టీకి రాజీనామా, రాజకీయ సన్యాసం, ఇవన్నీ క్షణాల్లో జరిగిపోయినటువంటి పరిస్థితి. ఏం జరిగింది ఏంటి అనేది ఎవరికి అంతు చిక్కని వ్యవహారం. ఇక ఎవరికి నచ్చిన థిరీలు వాళ్ళు తెర మీద తీసుకొస్తున్నారు. సో ఫస్ట్ అసలు ఈ వార్త వినగానే మీకు ఏమనిపించింది, మీ అభిప్రాయం అనే దగ్గర నుంచి మనం మొదలెడదాం. వాస్తవంగా రాజకీయాల్లో రెండు రకాల నాయకత్వాలు చూస్తూ ఉన్నాం మనం. గతం నుంచి రాజకీయ అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఒక కార్యకర్తగా పార్టీలో ప్రవేశించి తన సామర్థ్యాన్ని, తన లాయల్టీని రుజువు చేసుకుంటూ ఆ పార్టీ స్ట్రక్చర్లో ఎదిగొచ్చే నాయకులను చూసాం. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ నాయకుల సంతానం ఆల్ ఆఫ్ సడన్ వన్ ఫైన్ డే ఫలానా నాయకుడు కొడుకు యంగ్ టైగర్ అని చెప్పని వాళ్ళ సొంత డబ్బులతోటి ఫ్లెక్సీలు పెట్టేసుకొని పరిచయ కార్యక్రమం మొదలుపెట్టి మెల్లగా వాళ్ళకున్న పరపతి తోటి లాబింగ్ చేసుకొని వాళ్ళ పిల్లల్ని నాయకులుగా తీర్చిదిద్దుకుంటున్న ఒక కొత్త తరం నాయకులను చూస్తున్నాం మనం. ఒక 2.5 దశాబ్దాలుగా అసలు రాజకీయాలకు ఏ సంబంధం లేకపోయినా ఒక కాంట్రాక్టర్లుగానో, పారిశ్రామికవేత్తలుగానో, సినిమా నటులుగానో, మాజీ అధికారులుగానో అప్పటికప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేసి అవకాశాలు దక్కించుకుంటున్న వాళ్ళని చూసాం. ఈ కేటగిరీలో దేనికి వర్తించడు విజయసాయి రెడ్డి. అతను రాజకీయ వారసుడు కాదు. అతనేమి ఒక రంగంలో నిష్ణాతుడుగా సమాజానికి పరిచయం అయ్యి సమాజంలో తనకు దక్కిన గుర్తింపు ప్రాతిపదికగా రాజకీయాల్లోకి రాలేదు. లేదు, ఒక కార్యకర్త స్థాయి నుంచి తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాల. ఆల్ ఆఫ్ సడన్ జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుల్లో ఆయన అక్యూజ్ నెంబర్ 1గా ఉంటే ప్రతి కేసులో అక్యూజ్ నెంబర్ 2గా మనకి హచ్చి యాడ్ చూసేవాళ్ళం మనం. అవునవును. ఒక కుక్క పిల్ల ఫాలో అవుతుంటే వేరెవర్ యు గో అవర్ నెట్వర్క్ ఫాలోస్ అని చెప్పని ఒక యాడ్ చూసేవాళ్ళం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడెక్కడైతే అక్యూజ్ నెంబర్ 1గా ఉంటారో అక్కడక్కడ అక్యూజ్ నెంబర్ 2గా చలామణైన విజయసాయి రెడ్డి గారు ఆ అక్యూజ్ నెంబర్ 2గానే సమాజానికి పరిచయం. అంతకుముందు ఇతను ఎవరో, ఇతని నేపథ్యం ఏంటో, ఇతనికి ఏ ఏ రంగంలో ఏ స్థాయి అనుభవం ఉందనేది ఎవరికి తెలియదు. అప్పట్లో పత్రికలు, టీవీ ఛానల్స్ కూడా విజయసాయిరెడ్డి ప్రస్తావన వచ్చిన ప్రతి సందర్భంలోనూ A2 విజయసాయిరెడ్డి అని రాసేవాళ్ళు. అవును. అంటే ఈ మధ్య ఈ A2 అనేది ఎంత ఫెమిలియర్ అయిపోయింది అని అంటే, అప్పుడెప్పుడో దశాబ్దం పైగా కాలం గడిచిపోయిన జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుల్లోనే ఇతను అక్యూజ్ నెంబర్ 2 కాదు. మొన్న కాకినాడ సీపోర్టు యాజమాన్య హక్కుల బదిలీ కేసులో కూడా ఇతనే అక్యూజ్ నెంబర్ 2. అవును. అంటే ఇక అక్యూజ్ నెంబర్ 2 అనేది ఇక శాశ్వతంగా విజయసాయి రెడ్డి గారి పేరిట వాళ్ళు పేటెంట్ పొందినట్టుగా ఉంది. మొన్న ఒక టీవీ ఛానల్లో డిబేట్లో కూడా నేను ఇదే చెప్పా. సచిన్ టెండూల్కర్ గారు రిటైర్ అయిన తర్వాత ఆయన గౌరవార్థం జెర్సీ నెంబర్ 10ని శాశ్వతంగా విత్డ్రా చేసేసింది BCCI. అంటే ఆయన ధరించిన జెర్సీ నెంబర్ 10 ఇంకా వేరే ఎవరికి ఇవ్వము అని చెప్పని ఆయన గౌరవార్థం దాన్ని ఫర్ ఎవర్ డ్రాప్ చేసేశారు. అలాగే విజయసాయి రెడ్డికి కేటాయించబడి ఇంత పాపులర్ అయిన అక్యూజ్ నెంబర్ 2, ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల కేసులు నమోదై ఉంటాయి ఇప్పుడు దాకా. అన్ని కేసుల్లో అక్యూజ్ నెంబర్ 2లో ఎవరో ఒకళ్ళు ఉండే ఉంటారు. కానీ A2 విజయసాయి రెడ్డి అని చెప్పని ఆ A2 అనే పదానికే ఒక వన్నె తెచ్చిన వ్యక్తి విజయసాయి రెడ్డి. అవును. కాబట్టి విజయసాయి రెడ్డి తర్వాతకి A2 అనేది ఇంక వేరే ఎవరు కేటాయించుకుని ఉంటే పోద్ది, A1 తర్వాత డైరెక్ట్గా A3నే రావాలి అని చెప్పని ఆయన గౌరవార్థం అలా ఫ్రీజ్ చేయాలి. ఎందుకంటే ఈ మధ్య కొన్ని హై రైజ్ అపార్ట్మెంట్స్లోకి వెళ్తే 13th ఫ్లోర్ ఉండదు. అవును. 12 తర్వాత 14 వచ్చేస్తుంది. అట్లాగే ఇక A2ని కూడా స్కిప్ చేసేయచ్చు. దట్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు వన్ అండ్ ఓన్లీ విజయసాయి రెడ్డి. అటువంటి విజయసాయి రెడ్డి ఆల్ ఆఫ్ సడన్ తనకు వచ్చిన ఈ పాపులారిటీ,
అది పాజిటివా నెగిటివ్ అనేది పక్క పెట్టేసాయి. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ఇన్ఫ్యాక్ట్ ఇంకా ప్రపంచవ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పాఠ్యాంశాలుగా కూడా చేర్చారు అని చెప్పని మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. మరి అంతటి పాపులారిటీ సంపాదించిన విజయసాయిరెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు తనకు అవకాశం దక్కిన ప్రతి సందర్భంలో కూడా రాజకీయంగా కూడా ప్రమోషన్ ఇస్తూ వచ్చాడు. ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఏర్పాటు నుంచి, లేదు ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన నాటి నుంచి ఆయన పట్ల పూర్తి విధేయత ప్రదర్శించి, కష్టకాలంలో ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో విభేదించి ఈయన వెనక నడిచి, ఈయన ప్రతి అడుగులో అడుగు వేసిన కార్యకర్తలు, నాయకుల కన్నా కూడా విజయసాయిరెడ్డి గారికి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. దానికి రకరకాలుగా స్పెక్యులేషన్స్ ఉన్నాయి. మనకి బాలనాగమ్మలో మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ప్రతి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన గుట్టుమట్లన్నీ కూడా విజయసాయిరెడ్డి చేతిలో ఉన్నాయి. కాబట్టి విజయసాయిరెడ్డిని కాపాడుకొని తీరాల్సిన బాధ్యత, తన పక్కనే ఉంచుకోవాల్సిన అవసరం కూడా గుర్తెరిగిన జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీలోనే కీలక స్థానం కల్పించేస్తే, నాతో పాటు సెల్మేట్గా ఉన్నాడు, ఇప్పుడు పార్టీలో ప్రభుత్వంలో కూడా నా సహచరుడిగా ఉంటాడు అని చెప్పని అవకాశాలు కల్పించారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, మనకు ఒక సామెత ఉంది, నడమంత్రపు సిరి నరం మీద పుండు నిలవనివ్వవు అంటారు. ఆల్ ఆఫ్ సడన్ ఒక అధికార పార్టీలో కీలక స్థానం, ప్రభుత్వంలో కూడా ప్రముఖ స్థాయి దక్కేటప్పటికీ దాన్ని నిభాయించుకోవటం విజయసాయిరెడ్డి వల్ల కాల. విపరీతమైన అహంభావం ప్రదర్శించాడు. అంటే నీ విజయం నీకు వినయం నేర్పాలి, నీ అపజయం నీకు ధైర్యం నేర్పాలి అంటారు. అపజయంలో ధైర్యం ప్రదర్శించాడో లేదో తెలియదు, కానీ విజయంలో మాత్రం విపరీతమైన అహంకారం ప్రదర్శించాడు, అతిశయం ప్రదర్శించాడు, వ్యవస్థలను గుప్పెడపెట్టి ప్రజల నెత్తిన నాట్యం ఆడాడు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక డిఫాక్టో చీఫ్ మినిస్టర్గా చేరామన్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం కేంద్రంగా అతను సాగించిన భూయజ్ఞం, చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్టుగా ఎవరెవరో దశాబ్దాలు రెక్కల ముక్కలు చేసుకొని సంపాదించుకున్న ఆస్తుల్ని విజయసాయిరెడ్డి అండ్ కో తమ అధికారాన్ని అడ్డం పెట్టుకొని 5 సంవత్సరాల కాలం వాళ్ళు చేసిన విశృంఖలత్వం ఎంతోమంది జీవితాలని తలకిందులు చేసింది, ఎంతోమంది ఆస్తులను అన్యాక్రాంతం చేసింది. అలాగే అతని సంస్కారపు స్థాయి కూడా అత్యంత జుగుసాకరమైన పదజాలంతో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థులు అయ్యుండటమే పాపంగా, నేరంగా, ఘోరంగా భావించి ఎంత హీనపు భాషతోటి, సంస్కారహీనపు ట్వీట్లు పెట్టేవాడో చూసాం మనం. స్థాయిని మరిచి తానేదో జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టడు కావటాన నామినేటెడ్గా వాళ్ళ ఈ పదవిలో చలామణి అవుతున్నాడు తప్ప, తన జీవితంలో తాను ఎప్పుడు ఒక పంచాయతీ వార్డు మెంబర్కి కూడా పోటీ చేయలేదు, నెగ్గలేదనే అంశాన్ని విస్మరించి ప్రజా జీవితంలో దశాబ్దాల తరబడి కొనసాగుతున్న నాయకుల్ని ఇష్టారీతిన చెలరేగి ప్రవర్తించాడు. మహిళలను కూడా చూడకుండా చాలా సంస్కారహీనపు భాషతోటి చెలరేగిపోయాడు. కులాల ప్రస్తావన తీసుకొచ్చేవాడు. ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారాన్ని అడ్డం పెట్టుకొని చాలామంది రెక్కల కష్టమైన ఆస్తుల్ని అన్యాక్రాంతం చేయించడంలో కీలక పాత్ర వహించాడు. మీరు చెప్పిన కొన్ని పాయింట్లు సార్, నేను నిన్న మీరు పార్టిసిపేట్ చేసిన డిబేట్ కూడా చూసాను. రఘురామకృష్ణరాజు అందులో ఫోన్ లైన్లోకి వచ్చి ఆయన ఒక కొత్త వెర్షన్ చెప్తున్నాడు. ఇప్పుడు ఈ ట్వీట్లు ఇవన్నీ నాకు బాధ కలిగించాయి, కాకపోతే లోతులుగా చూస్తే ఆయన పెట్టలేదు, చాలా సౌమ్యుడు, అంత దారుణంగా పెట్టే మనిషి కాదు, గుర్రంపాటి దేవేందర్ రెడ్డి ఈ ట్వీట్లన్నీ పెట్టేవాడని చెప్పేసి కూడా ఆయన కొత్త అంశాన్ని అయితే వెలుగులోకి తీసుకొచ్చారు. అయినా సరే తప్పు సాయిరెడ్డిదే అనుకోవాలి కదా. ఇక్కడ ఒక అంశం ఏంటి అంటే, ఈరోజు అతను జగన్మోహన్ రెడ్డితో విభేదించాడో లేదు, ఇద్దరు కలగలుసుకొని ఒక ఆర్కెస్ట్రేటెడ్ స్క్రిప్ట్ లాగా నువ్వు నా నుంచి దూరం జరిగినట్టుగా నటించు, నువ్వు రాజకీయాల నుంచి విరమించుకున్నట్టుగా నటించు, కొన్నాళ్ళు పోయినాక ప్రత్యక్షంగా కేంద్ర పెద్దల పార్టీలోకి చేరిపో, నాకు అక్కడి నుంచి ఇంటర్నల్గా లాబింగ్ చేయి అని చెప్పిన ఒప్పందం మేరకు ఈ డ్రామా నడుస్తుందా?
ఎందుకంటే ఇక్కడ నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అని చెప్పని ఒక ఆయన ఉన్నాడు. ఆయన రాష్ట్ర విభజన నేపథ్యంలో నేను రాజకీయాల నుంచి నిష్క్రమించానని చెప్పాడు. ఆయన పార్టీ పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేయడం మానేశాడు. కానీ ప్రభుత్వాన్ని విమర్శించడం మానుకోలా, కన్స్ట్రక్టివ్ విమర్శ కూడా చేయడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి కష్టం వస్తే ఆ పూట ఈయన నిద్రాహారాలు మానేసి ముందుకు వచ్చి మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నట్టుగా నటిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని తమలపాకుతో తడుతూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థులు మాత్రం తలుపు చెక్కతో మోస్తుంటాడు. పేరుకేమో నేను రాజకీయాల నుంచి నిష్క్రమించాను, నాకు రాజకీయాలకు సంబంధం లేదు, నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజల సంక్షేమం కోసం మాట్లాడుతున్నా అని చెప్పని పిక్చర్ అక్కడ. కానీ అంతర్లీనంగా మనకు అర్థమైపోతుంటుంది అతని ప్రెస్ మీట్లు చూస్తేనే. అలాగే వాళ్ళ విజయసాయిరెడ్డి కూడా రాజకీయాల నుంచి నిష్క్రమించటము అని అంటే ప్రస్తుత విచారాల నుంచి తప్పించుకోవడానికో తను టార్గెట్ కాకుండా ఉండటానికో ఇదొక ముసుగు ప్రయత్నంగా కూడా భావించడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే వీళ్ళకున్న నేపథ్యం, వీళ్ళకున్న కుట్రల కోణాలు ఇవన్నీ పరిశీలించి చూస్తే ఇదే విజయసాయిరెడ్డి కదా దారుణంగా గొడ్డలతో నరికి చంపబడిన వివేకానంద రెడ్డి గారి బాడీ అక్కడ ఉంటే సహజ మరణం అని చెప్పని మీడియాలో ప్రకటించింది. ఇదే విజయసాయిరెడ్డి కదా రాజశేఖర రెడ్డి గారి సంతానానికి సంబంధించిన ఆస్తుల పంపకం విషయంలో ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలికి షర్మిల గారి గురించి అవమానకరంగా మాట్లాడింది. కాబట్టి 100కి 100 పాళ్ళు విజయసాయిరెడ్డి వాళ్ళ తాను స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి విరమించుకున్నాను అని చెప్పని చెప్తున్నా కూడా ఊరకరారు మహాత్ములు అన్నట్టుగా ఇటువంటి మహాత్ములు ఊరకి ఇటువంటి నిర్ణయాలు తీసుకోరు. ఒకసారి ప్రకటన చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తే అసలు రాజకీయంగా అసలు పరువు ప్రతిష్టలు ఏమైనా నిలబడతాయంటారా? అంటే ఇక్కడ మనం చాలామందిని చూసాం, మేము రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాము అని చెప్పని ప్రతికూల పరిస్థితుల్లో ప్రకటిస్తారు. అంటే ఇక్కడ గమనించుకుంటే వీళ్ళకు ఒక సాంప్రదాయాన్ని నెలకొల్పిన ఒక నాయకుడు ఉన్నాడు. వీళ్ళందరూ మహానేత మహానేత అని చెప్పుకునే రాజశేఖర రెడ్డి గారు 1999 ఎన్నికల్లో ఆ రోజు ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నికల్లో తలపడుతూ ఈ ఎన్నికల్లో చంద్రబాబుని ఓడించకపోతే నేను రాజకీయ సన్యాసం స్వీకరిస్తా అని భీకర ప్రకటన చేశాడు ఆయన. కానీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు నెగ్గారు. మరి చేసిన సవాలు కట్టుబడి రాజశేఖర రెడ్డి గారు ఏమి రాజకీయాల నుంచి విరమించలా, నాలుగు మడతేసి నేను సవాల్ చేసే దానికి చంద్రబాబు స్పందించలేదు కదా అందుకని ఈ సవాల్ లేదు తూచి అన్నాడు. మరి ఆయన పేరిటే కదా వీళ్ళందరూ పార్టీలు పెట్టుకొని నాయకులుగా చలామణి అవుతుంది. ఆయన్ని మహానేత అన్నారు, వీళ్ళు మహా ఫాలోయర్సు. మరి ఆయన దగ్గర నేర్చుకున్న రాజకీయం ఇదే. కాబట్టి ఇవాళ పరిస్థితులు ప్రతికూలిస్తూ ఉన్నాయి. కాకినాడ సీపోర్ట్ యాజమాన్య కేసు తల మీదకి వచ్చింది. ఆ కేసు తన కుటుంబ సభ్యులకి మెడకు చుట్టుకునే పరిస్థితులు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కింద మీద పడి మొన్న రాజీ చేసుకొని కేవీ రావు గారికి మళ్ళీ పోర్టును కట్టబెట్టారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసుగానే ఉంటుంది. ఆ కేవీ రావు గారికి గతంలో చేసిన చెల్లింపుల్లో మనీ లాండరింగ్ జరిగినట్టుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి, విచారిస్తూ ఉన్నారు. కాబట్టి మరొకసారి మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి లాయలుగా తాను ఉండటం, తానున్న పర్యవసానం అరవిందో వాళ్ళు కూడా తన మొహం చూసి జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులుగా మారారు. రాజేష్ గారు, అదే ఇప్పుడు కేవీ రావు గురించి అసలు చాలా మాట్లాడాడు కదా. ఇప్పుడు అవాకులు చవాకులు బేలాడు, ఇంకేముంది అంతు చూస్తాను, నేను ఇది చేస్తాను, కోర్టుకి ఇడుస్తాను, బద్నాం చేస్తాను అన్నాడు కదా. మరి ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు వాస్తవంగా కేవీ రావు గారి ఇష్యూ, అంతకుముందు ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనరు శాంతి ఇష్యూ, ఈ రెండు సందర్భాల్లో విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్లు చూస్తే మోస్ట్ ఇంటాలరెంట్గా విపరీతంగా ఫ్రస్ట్రేట్ అయిపోయి స్థాయి భేదం మర్చిపోయి ఇష్టారీతిని చెలరేగిపోయాడు. రిపోర్టర్లను అరే ఊరే అన్నాడు, గుర్తుంది. రిపోర్టర్లను అరే ఊరే అన్నాడు. మీడియా సంస్థల్ని ఇష్టారీతిన కులాల పేరిట బ్లాక్మెయిల్ చేశాడు. మీ అంతు తేలుస్తానన్నాడు, పరువు నష్టం దావాలేస్తానన్నాడు, మిమ్మల్ని అందరినీ కోర్టుకు ఈడుస్తానన్నాడు. గతంలో కూడా చూసాం మనం రామోజీరావు గారిని రాము అని ఏకవచనంతో సంబోధించుట, ఈయనే బొడ్డు కోసి పేరు పెట్టినట్టుగా ఆయన వయసుకి ఈయన వయసుకి
ఆయన స్థాయికి ఈయన స్థాయికి కనీస మాత్రపు పొంతం లేకున్నా కూడా అవును. జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టడు కాబట్టి ఆ పార్టీ ఆ ప్రభుత్వం భరించింది అని చెప్పని నేను ఇందాకే చెప్పినట్టుగా నడమంతరపు సిరి నర మీద పుండు నిలవనివ్వు అని చెప్పని కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి జెండా మోసి అన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఇవాళ ఆ స్థాయికి ఆయన చేర్చిన నాయకుల కన్నా కూడా ఈయన ఎక్కువగా చలామణి అయ్యాడు, చెలరగిపోయాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు నేను రాజకీయ సన్యాసం స్వీకరిస్తున్నా అని చెప్పని చెబితే 1000 ఎలుకలు తిన్న పెళ్ళి కాశీయాత్రకి వెళ్ళి రాగానే పునీతురాలు అయిపోద్దా? ఇవాళ ఇతను రాజకీయ సన్యాసం స్వీకరించగానే ఇతని మీద నమోదయ్యున్న అక్రమాస్తుల కేసులు, ఇతనే మాస్టర్ మైండ్గా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు దఖలపట్టడానికి బాధ్యుడు అని చెప్పని ఇతను అక్యూజ్ నెంబర్ 2గా పెట్టిన విచారణ సంస్థ వాళ్ళు నమోదు చేసిన ఛార్జ్ షీటు, పైగా ఇతను కొన్ని ప్రత్యేక మిషన్స్కి ఎంపిక కాబడ్డాడు. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన పరపతితో ఇతన్ని వైశ్య బ్యాంక్ డైరెక్టర్గా అపాయింట్ చేశారు. ఆయన ఆ పరపతిని అడ్డం పెట్టుకొని వైశ్య బ్యాంక్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి సంస్థలకు లోన్లు ఇప్పించాడు. మిషన్ పూర్తయిపోయింది. దాంట్లోంచి రాజీనామా చేసి బయటకు వచ్చాడు. ఆ తర్వాత మారిషస్లో ఒక కంపెనీకి ఈయన డైరెక్టర్గా అపాయింట్ అయ్యాడు. ఆ మారిషస్ కంపెనీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి సంస్థలకు పెట్టుబడులు వచ్చినాయి. అక్కడ కూడా మిషన్ పూర్తయిపోయింది. దాంట్లో నుంచి కూడా రాజీనామా చేసి బయటకు వచ్చాడు. ఇవి మీరు నేను గాలారోపణ చేయటంలా సిబిఐ విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ నిర్ధారణ చేసి కోర్టుకి సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్లో మెన్షన్ చేశారు ఇతని ప్రమేయం ఏంటి, ఇతని పాత్ర ఏంటి, ఇతను ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి అక్రమస్తులకు సహకరించాడు, అతను మొత్తం మాస్టర్ మైండ్ ఇతనేనని చెప్పని. మరి ఇంత పెద్ద మాస్టర్ మైండ్ ఈరోజు రాజీనామా చేసిన తర్వాత కొన్ని అనుమానాలు, కొన్ని ఆరోపణలు వస్తాయి. మీరు కూడా చూసే ఉంటారు. ట్వీట్లో భారతీరెడ్డి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు అన్న దాని మీద కొంతమంది వెటకారంగా వ్యంగ్యంగా అన్నాడేమో అనే కామెంట్లు కూడా వస్తున్నాయి. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఏం ఉండాల్సిన ప్లేస్లో సజ్జలను తీసుకొచ్చి పెట్టి మొత్తం ఆవిడ తన అనుయాయులతో కోటరితో నింపేసింది. అక్కడ సఫికేషన్ ఫీల్ అయ్యాడు. ఇప్పటికి కూడా సజ్జలే తప్ప ఈయన ఎక్కడ కనిపించట్లేదు అనే బాధతో, దుగ్ధతో, విరక్తితో బయటకు వచ్చాడు అని కొన్ని కామెంట్లు వస్తున్నాయి. సహేతుకమైన అసలు అవి? ఇక్కడ ఒక అంశం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లైబిలిటీ. అంటే భారతీ గారికి నమ్మకస్తుడనే కారణంతో, సాక్షి సంస్థల్లో పనిచేశాడనే ఏకైక కారణంతో ఒక రాజ్యాంగేతర శక్తిగా వైసీపీ పార్టీ మీద, వైసీపీ ప్రభుత్వం మీద పూర్తి అజమాయిషి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కట్టబెట్టారు. కానీ విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఒక లైబిలిటీ. ఈ జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి సాంగత్యమే కనుక అతనికి లేకుండా ఉన్నట్టయితే ఒక గౌరవప్రదమైన ఆడిటర్గా సమాజంలో గుర్తింపు, గౌరవంతో అతని జీవితం గడిచిపోయి ఉండేది. కానీ వీళ్ళ సహవాస దోష పర్యవసానం ఒక ఉన్నత విద్యావంతుడయ్యి సమాజంలో గౌరవ మర్యాదలతో బతకాల్సిన స్థితిలో ఉన్న వ్యక్తి కూడా వాళ్ళకి అక్రమాస్తులు సంపాదించి పెట్టడానికి తన బ్రెయిన్ ఉపయోగపెట్టాడు, మాస్టర్ మైండ్. దాని పర్యవసానం అతనితో పాటు ఇతను కూడా జైలు మేట్ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డికి క్లాస్మేట్లు ఎవరున్నారో తెలియదు కానీ విజయసాయి రెడ్డి మాత్రం, విజయసాయి రెడ్డి అని అప్పుడు సునీల్ రెడ్డి అని ఇంకొక అతను ఉండేవాడు. ఓకే, వాళ్ళిద్దరూ సెల్మేట్లు, జైలు మేట్లు. సాయి రెడ్డి ముందు అరెస్ట్ అయినట్టున్నాడు కదా. మరి ఇటువంటి చరిత్ర కలిగి ఉండి ఇవాళ ఇతనికి ఏదో పదవులు ఇస్తే ఇచ్చారేమో, కానీ ఆ పదవులు ఇతని కోసం ఇవ్వాల. ఇతనుకున్న పరిజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ లెవెల్లో జగన్మోహన్ రెడ్డికి అండాదండాగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని మలచాలి అని అంటే ఆ బాధ్యత మొత్తం తన భుజస్కంధాల మీద వేసుకొని నిత్యం పిఎంఓలో మెసులుతా ప్రధానమంత్రి గారి దగ్గర, అమిత్ షా గారి దగ్గర మంచి మార్కులు కొట్టేసి ఇక్కడ ఇతను ఎంతటి కుసంస్కారపు భాష వాడుతున్నా సరే రాజ్యసభ ఎథిక్స్ కమిటీ మెంబర్గా, ప్రొటెం స్పీకర్గా అక్కడ చలామణి అయ్యి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రక్షక కవచంలాగా పనిచేశాడు అతను. దానివల్ల అతనికి దక్కింది ఏంటయ్యా అంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి గారు లాంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టి
జగన్మోహన్ రెడ్డి ద్వారా చాలా అవమానాలు కూడా ఎదుర్కొన్నాడని విన్నాం మనం. బయట చెప్పుకోవటం అయితే మ్యాన్ హ్యాండింగ్ కూడా జరిగిందని చెప్పుకుంటాం. 2 సార్లు కొట్టాడు అని చెప్పేసి కూడా అంటారు. నిజమో కాదో తెలియదు కానీ అది మ్యాన్ హ్యాండింగ్ కూడా జరిగిందని చెప్పుకుంటారు. పేదవాడి కోపం పెదవికి చేటు. నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డికి కళ్ళు ముక్కు చెవులు నేనే అని చెప్పని చలామణి అయ్యి ఇవాళ నేను అక్కడ చల్లని కాసుగా ఉన్నాను అని అంటే అది బయట నాకే నామర్థం అనుకున్నాడో ఏమో. చివరి నిమిషం దాకా ఆ లాయల్టీ మెయింటైన్ చేయటం అనేది మనకి కొన్ని సినిమా డైలాగులు వింటూ ఉంటాం. మనకి ఆర్య సినిమాలో అల్లు అర్జున్ని ఫ్రెండ్గా చెప్పుకోవటానికి శివబాలాజీకి ఇబ్బందికరంగా ఉంటుంది. శివబాలాజీ నవదీప ఇద్దరు ఉన్నారు. నవదీప్ ఒక దాంట్లో ఒకళ్ళు, ఇంకో దాంట్లో ఇంకొకళ్ళు ఉన్నారు. నవదీప్ సో నీ స్నేహాన్ని తట్టుకోలేమరా అని చెప్పని, నీ ప్రేమను భరించలేమని చెప్పానంటారు. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యాన్ని భరించలేని సహించలేని స్థితి విజయసాయిరెడ్డికి ఒక సఫికేషన్ క్రియేట్ చేసింది. అయితే ఇక్కడ వాళ్ళిద్దరికీ ఒకరితో ఒకరికి పెనవేసుకొని ఉన్న కేసుల అనుబంధం ఇవాళ ఇప్పుడు ఆ కేసులు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు కదా, మరి ఏం లేకపోతే నిజమేనా, వాస్తవమేనా? ఎక్కడ పోతాడు లేక, అలాగే ఢిల్లీ దారులు కూడా మూసుకుపోతే ఎక్కడికి పోతాడు లేక, రాజకీయాల నుంచి వైసీపీ పార్టీ నుంచి దూరం జరిగి ఉండొచ్చేమో, కేసుల నుంచి దూరం జరుగుతానంటే సిబిఐ ఊరుకుంటుందా ఏంటి? పుసుక్కున అప్రూవర్గా మారితే, అప్రూవర్గా మారితే చరిత్ర ముగిసిపోయినట్టే. విజయసాయిరెడ్డి కనుక అప్రూవర్గా మారితే మనం కృష్ణరాయబారంలో ఒక పద్యం గురించి వింటూ ఉంటాం, అలుగుటే ఎరంగని ఆజాత శత్రుండి అలిగినాడు అని చెప్పని. ఇవాళ విజయసాయిరెడ్డి కనుక అప్రూవర్గా మారటం జరిగితే జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితమే కాదు, అతని వ్యక్తిగత స్వేచ్ఛ, అతని జీవితం కూడా ముగింపుకు చేరుకున్నట్టే. జైలు ఊసల వెనక స్థిరపడాల్సిందే. రేపు ఈ కేసులు శిక్షలన్నీ పూర్తయిపోయి అతను బయటకు వచ్చే నాటికి రాజకీయంగా అతనికి మనుగడ స్థాయి ఉంటుందో లేదో కూడా నమ్మకం లేదు. అలాగే ఢిల్లీ ద్వారాలు కూడా మూసుకుపోయినట్టు అనుకోవచ్చు అంటారా? అంటే ఇతను చెప్పిన మాటకి కట్టుబడి నిజంగా గనక రాజకీయాల నుంచి విరామం తీసుకోవడం గనక నిర్ధారణ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మిథున్ రెడ్డి లాంటి వాళ్ళని కొత్త తరం నాయకులను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ సాయిరెడ్డిని రీప్లేస్ చేయలేరు. సాయిరెడ్డిని రీప్లేస్ చేయటం అసాధ్యం. అదే సందర్భంలో మారిన ఈక్వేషన్స్ నేపథ్యంలో వీళ్ళని ఎంటర్టైన్ చేయడానికి కూడా కేంద్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వం సిద్ధంగా ఉండదు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో కీలక భాగస్వామి, రాష్ట్రంలో కేంద్రంలో కలిసి అధికారం పంచుకుంటా ఉన్నారు. ఇటువంటి స్థితిలో ఒక అవుట్డేటెడ్ పాలిటీషియన్గా ప్రజల చేత చేత్కారానికి తిరస్కారానికి గురైన, ఏదో సాధారణ ఓటమిగా కూడా పరిగణించడానికి వీల్లేదు, అది చేత్కరింపబడ్డ వైసీపీ పార్టీ నాయకత్వాన్ని దగ్గర చేర్చుకొని వాళ్ళ క్రెడిబిలిటీని వాళ్ళు పోగొట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూడా సిద్ధంగా ఉండదు. కాబట్టి నేను అనుకోవటం జగన్మోహన్ రెడ్డికి అయితే చాలా ప్రతికూల పరిస్థితులనే అనుకుంటున్నాను నేను. నిన్న బీటెక్ రవి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, విజయసాయిరెడ్డి కనుక అప్రూవర్గా మారటం జరిగింది అని అంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా డిస్క్వాలిఫై అవుతుంది, పులివెందుల అసెంబ్లీ స్థానానికి కూడా మళ్ళీ ఉప ఎన్నిక జరగటం ఖాయమని చెప్పని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా సరే వైసీపీ పార్టీ ఆ మధ్య బొత్స సత్యనారాయణ గారి స్టేట్మెంట్ విన్నాం మనం. 2024 ఏప్రిల్ తర్వాత తెలుగుదేశం పార్టీ ఇక రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మీద కనపడదు అని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ చాలా సవ్యంగా సజీవంగా అధికారం దక్కించుకొని ఇవాళ సగర్వంగా నిలబడింది. కానీ 2024 కాకుండా 2025 ఏప్రిల్ నాటికి ఈ వైసీపీ పార్టీ మనుగడలో ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితులు ఇవాళ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. సాయిరెడ్డి కూడా కొన్ని ట్వీట్లు వేశాడు కదా, ఇక రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాడు, చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతున్నాడు, ముగిసిపోయింది చరిత్ర అంటూ కూడా కొన్ని ట్వీట్లు వేస్తే అది వేసిన సంవత్సరానికే తిరగబడిపోయింది పరిస్థితి అంతా. అవును, ఇవాళ నేను ఇందా చెప్పింది అదే, అధికారం చేతిలో ఉందని, వ్యవస్థల చేతిలో ఉన్నాయని, ఇదే శాశ్వతం అనుకొని మిడిసిపాటు పడితే ఆ అట్టు తిరగబట్టడానికి ఎన్నాళ్ళు పట్టదు. అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఇదేదో మా ఘనత, ఈ ఘనత మాకు తప్ప ఈ రోజు దాకా ఇంకెవరికి దక్కలేదు అని చెప్పని అహంకారాన్ని ప్రదర్శిస్తే దేశం చాలామంది నాయకులను చూసింది, రాష్ట్రం చాలామంది నాయకులను చూసింది, ప్రజలు చాలామంది నాయకుల్ని పెంచారు, తుంచారు. ఇవాళ
ప్రజల నెత్తిన నాట్యం చేస్తాము అని అంటే నిలువున ఎవడి రాజకీయ భవిష్యత్తునైనా సరే సమాధి చేయగలిగే శక్తియుక్తులున్న ప్రజలు ఇటువంటి వాటినన్నింటినీ పరిగణలోకి తీసుకొని వాళ్ళు విచక్షణతో ఒక నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుంది అనేది 2024 ఎన్నికల ఫలితాలు మనకి చాలా స్పష్టంగా నిర్ధారణ చేస్తుంది. ఖచ్చితంగా. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ప్రశ్న సార్ నాది. మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి బయటకు వెళ్ళిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఒక మీడియా సమావేశంలో అడిగితే ఎవరు పోయినారమ్మా బాలినేని శ్రీనివాసరెడ్డి అని, పోతే ఏమవుతుందమ్మా, ఏమవుద్ది, వేరే వాళ్ళు వస్తారు, దీంట్లో కంగారు పడాల్సింది ఏంటి అన్నట్టుగా కొంత ఆయన రాయలసీమ యాసలో చెప్పేసి ముగించేసి వెళ్ళిపోయాడు. సేమ్ అలాంటి రియాక్షనే, మరి ఆయన కూడా బంధువే కదా బాలినేని శ్రీనివాసరెడ్డి, అలాంటి రియాక్షనే అదే ఏవి సాయిరెడ్డి పోయాడా, ఏమవుద్ది పోతే అని ఈయన విషయంలో అనగలడా, స్టేట్మెంట్ ఇవ్వగలడా? ఇక్కడ ఒకటి వాస్తవం, ఎటువంటి కుట్రకోణం లేకుండా అంటే జగన్మోహన్ రెడ్డి ఒక కోవర్ట్ ఆపరేషన్ లాగా విజయసాయిరెడ్డిని నువ్వు ఇటువంటి పాత్ర పోషించు, నువ్వు న్యూట్రల్ ముసుగులో నాకు అనుకూలంగా లాబింగ్ చేయి అనే ఒక హిడెన్ అజెండాతో కాకుండా విజయసాయిరెడ్డి తన సెల్ఫ్ కాన్షియస్నెస్తో కనుక నిర్ణయం తీసుకొని జగన్మోహన్ రెడ్డి నుంచి దూరం జరగటమే నిజమైతే కనుక 100కి 100 పాళ్ళు జగన్మోహన్ రెడ్డి చాలా చాలా ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవాళ అంటే అనుక్షణం జగన్మోహన్ రెడ్డి భయంతో బతకాలి. విజయసాయిరెడ్డి ఎవరిని కలుస్తున్నాడు, విజయసాయిరెడ్డిని ఎవరు కలుస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్తాడో, ఏది రివీల్ చేస్తాడో అని చెప్పని ఒక భయాందోళనతో జగన్మోహన్ రెడ్డి కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి. ఇందాకే మనం చెప్పుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రాణం విజయసాయిరెడ్డి గుప్పెట్లో ఉంది. విజయసాయిరెడ్డి కూడేదేం లేదు, కానీ విజయసాయిరెడ్డి గనక ధైర్యం చేసి నోరెప్పాలి అని కనుక ఒక నిర్ణయానికి వచ్చాడు అని అంటే శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం సమాధి కట్టబడుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రమేయం పాత్ర లేకుండానే వెళ్ళిపోయాడు అనడానికి మనకి ఏ ఉదాహరణలో కనిపించట్లేదు అంటారు. ఎందుకంటే చాలామంది చెప్తున్నారు నిజంగానే అలా ఫీల్ అయిపోయి చాలే జీవితం, రాజకీయ జీవితం చాలే అని చెప్పేసి రాజీనామా చేసిపోయేవాడైతే జగన్మోహన్ రెడ్డి దాన్ని కలిసి ఆయన సమక్షంలో ఇచ్చేవాడు. ఆయన విదేశాల్లో ఉన్నప్పుడు ఇలాంటి ప్రయత్నం చేయడు, విదేశాల్లో ఉన్నాడు, వచ్చేలోగా మనం ముగించేస్తే సరిపోద్ది అనే ప్రయత్నం చేయడం అనేది కూడా అంటున్నారు. అంటే ఇక్కడ కాకినాడ సీపోర్టు యాజమాన్య బదిలీ అరవిందో వాళ్ళ నుంచి మళ్ళీ కేవీరావుకి బదిలీ చేసిన అంశం జగన్మోహన్ రెడ్డి అభీష్టానికి భిన్నంగా జరిగింది అనేది కూడా వార్తలు ఉన్నాయి. ఓకే, ఈ విషయంలో తన కుటుంబాన్ని కాపాడుకోవటం కోసం, ఎందుకంటే అరవిందో వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి బినామీలుగానే యాక్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే విక్రాంత్ రెడ్డి కేవీరావు గారిని పిలిచి మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి పోర్టు కావాలంటున్నాడని చెప్పారు. అరవిందో వాళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడని చెప్పలా. పోర్టు యాజమాన్య హక్కులు బదిలీ జరిగిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కేవీరావు గారు చెప్పడం జరిగింది, విక్రాంత్ ఏది చెప్తే అది చేయని అన్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి కోసం బలిపశువులుగా మారాల్సిన పరిస్థితులు అరవిందో వాళ్ళకు ఉత్పన్నమైన రోజు, గతంలోనే ఢిల్లీ మద్యం కేసులో జైలుపాలయ్యి బయటకు వచ్చిన శరత్చంద్రారెడ్డి మరొక్కసారి ఈడీ కేసులో జైలుపాలు అవ్వటానికి ప్రమాదం గంటికలు మోగుతూ ఉన్న సందర్భంలో ఈ మాలిన్యం మాకు వద్దని కడుక్కోవడానికి వాళ్ళు సిద్ధపడి పోర్టు హక్కులు మళ్ళీ తిరిగి కేవీరావు గారికి ఇచ్చేశారు. ఆ ఇవ్వటాన్ని జగన్మోహన్ రెడ్డి అంత ఈజీగా డైజెస్ట్ చేసుకోడు. కాబట్టి ఈ సందర్భంగా విభేదాలు తలెత్తినాయి అని చెప్పని చాలా మందిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇండియాకు వస్తున్నటువంటి క్రమంలోనే ఈయన మళ్ళీ విదేశీ పర్యటనకు వెళ్తున్నాడంట సాయిరెడ్డి. అంటే ఇక్కడ గతంలో వీళ్ళ బెదిరింపులు తట్టుకోలేక కేవీరావు విదేశాలకు వెళ్ళి కూర్చున్నాడు. నువ్వు వస్తావా చేస్తావా అని విక్రాంత్ రెడ్డి బెదిరించి రప్పించి పోర్టును గుంజుకున్నారు. ఇప్పుడు పోర్టు మళ్ళీ కేవీరావు చేతిలో పెట్టి ఈయన విదేశాలకు వెళ్ళడానికి సిద్ధపడతా ఉన్నాడు. కాకపోతే ఏంటంటే ఈ మిక్కీ మౌస్ లాగా ఎన్నాళ్ళు ఒకరినొకరు వెంటాడి తప్పించుకునే ఆస్కారం ఉంటుంది. కాకపోతే ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి 100కి 100 పాళ్ళు విజయసాయిరెడ్డి థ్రెట్ ఫీల్ అవుతున్నాడు అనేది మనకు అర్థమవుతూ ఉంది. అదే సందర్భంలో విజయసాయిరెడ్డి నుంచి అంతకన్నా పెద్ద థ్రెట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఎందుకంటే దస్తగిరి ఎలా అయితే అప్రూవర్గా మారాడో అలా గనక విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారటం జరిగితే ఒక్క జగన్మోహన్ రెడ్డి కాదు, ఆ పార్టీలో చాలామంది జీవితాలు జైలు ఓసల వెనక ముగుస్తాయి. మరి
ఆ స్థాయి సాహసం ధైర్యం విజయసాయిరెడ్డి ప్రదర్శిస్తాడా లేదనేది చూడాలి మనం. సార్ ఫైనల్గా మనం ముగించే ముందు ఫైనల్ ప్రశ్న ఏంటంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఆ, ఇది హైపోథెటికల్ క్వశ్చనే కావచ్చు. చాలామంది అనుకుంటున్నట్టు బీజేపీలో పోతాడు, బీజేపీ పంచం జారుతాడు, జగన్మోహన్ రెడ్డి పంపిస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు కదా. ఇప్పుడు ఇన్ని కేసులు, ఇన్ని మరకలు, ఇన్ని కుంభకోణాలు ఇంత జరిగి ఇంత చరిత్ర ఉన్నటువంటి విజయసాయిరెడ్డిని బీజేపీ అయినా సరే తీసుకునే సాహసం చేస్తుందా? భారతీయ జనతా పార్టీ క్రెడిబిలిటీకే ఒక ప్రశ్న ఇది. హ్మ్. అంటే సిద్ధాంత బలం కలిగి హ్మ్. నీతి నిజాయితీలతో రాజకీయం చేస్తూ వచ్చిన భారతీయ జనతా పార్టీ హ్మ్. ఇటువంటి మాలిన్యాన్ని తీసుకొచ్చి పార్టీలో పెట్టుకొని వాళ్ళ ఇమేజ్ వాళ్ళు తగ్గించుకునే ధైర్యం సాహసం వాళ్ళు చేస్తారని నేను అనుకుంటున్నాను. హ్మ్. పరోక్ష మద్దతు ఇస్తే ఇవ్వచ్చేమో తప్ప ప్రత్యక్షంగా పార్టీలోకి వచ్చే ఇటువంటి టెయింటెడ్ పర్సనాలిటీస్ని తీసుకొచ్చి పార్టీలో చేర్చుకునేటువంటి దుస్సాహసం భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూడా చేయదని అనుకుంటున్నాను నేను. అటువంటి పరిస్థితులకి అటువంటి చర్చకు ఆస్కారం కలిగించాలని అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ.